ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు అంగళ్ళుకు సమీపంలో మొలకవారిపల్లె గ్రామంలో మా శిష్యురాలైన బాలమ్మ గారి శ్రీ నాగమునమ్మ ఆమె నిండుగా 80 ఏళ్ళకు పైన జీవించి మరి నా దగ్గర ఒక 15 సంవత్సరాలు శిష్యురాలుగా ఉండి ఈ ఊరిలో మరి ఆమె సహోదరులందరినీ కొంతమందిని 5 మందిని పిలుచుకొచ్చి శిష్యులను చేసి మరి ఒక 15 సంవత్సరాలు మదనపల్లి ఆశ్రమంలో పౌర్ణమి పూజ సంవత్సరానికి ఒక పూజ వంతున నడిపి మరి ఆమె గురు సాంగత్యంలో మంచి భక్తురాలు, అందరితో మంచి పేరు, మంచిగా ఆమె కుటుంబ సభ్యులు మరి అందరితో కూడా ఆమె చాలా ఆమె కూతురు సులోచనమ్మ మరి నాకు శిష్యురాలయ్యి మరి కొడుకు సుబ్బారెడ్డి మరి కోడలు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ 41 రోజు అయింది. ఈరోజు శాస్త్రోక్తంగా మండల ఆరాధన అని మేము గురు పరంపర రీత్యా శాస్త్రోక్త పూర్ణ గురు పూజ ఇంటి దగ్గర లఘు పూజతో ప్రారంభించి నగర సంకీర్తన భజన చేసుకుంటూ సమాధి వద్దకు పోయి మరి భక్తులందరి సమక్షంలో మంచిగా అందరూ బాగా హాజరైనారు. ఒక 100 మంది దాకా మరి పూర్ణ గురు పూజ చేసుకొని అక్కడి నుంచి నగర సంకీర్తనగా వచ్చి మరి మంచి తత్వాలు పడుతూ తవళం వారంతా తవళం భజన బృందం మరి ఓబులే స్వామి మళ్ళీ మరి వీళ్ళందరూ వచ్చి గ్రూపు తత్వాలు పాడుతూ వచ్చి జెండా ప్రతిష్ట చేసినాము. ఇంకా తదుపరి భోజనానంతరము 1 గంట సేపు మంచి తత్వాలు భజన చేసి ఆ పైన సభ వేదాంత వైజ్ఞానిక ఉపన్యాసముల మహాసభ ఏర్పాటు చేసి మరి సంస్మరణ చేసి ఆమెను గురించి వేదాంతం గురించి ఎందుకు ఈ విధంగా మనం చేస్తున్నామని ఈ వివరణ అంతా ఈ సభలో తెలియజేయడం అయింది. మరి ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయి. భోజనానంతరం సంస్మరణ సభ మరి శిష్యులందరూ స్వగురువు గారికి పాదపూజ చేసుకొని తర్వాత సంస్మరణ సభ పెట్టి ఈ ఉపన్యాసాలన్నీ నడిపిస్తాం. ఈ కార్యక్రమానికి మరి అందరూ మా ఊరు ఎదురువారి కోట మదనపల్లి భక్తులందరూ అందరూ నరసాపురం మరి తవళము అనేక ఊర్లందరూ వచ్చి ఒక 100 మంది శిష్యుల దాకా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు వారందరికీ కూడా ఆ సద్గురుమూర్తి ఆరోగ్యము భాగ్యము భోగము అన్నీ సమర్పించాలని ఆ సద్గురుమూర్తిని కోరుకుంటూ ఇంకా మిగతా భోజనాలు కార్యక్రమాలు సభ జరుపుకుందాం. జై సద్గురు ప్రభునాథ మహారాజుకి, శ్రీ శివరామ దీక్షిత గురు పరంపరులకు. మళ్ళీ